చూసేది కేవలం ఆకర్షించడానికే ఈ కుండలు, మట్టి కుండలు. అంటే ఇది వేడి చెయ్యరు, ఉట్టిట్టుగానే ఉంటాయి. ఇవి వేడి చెయ్యని, బట్టీలో వేడి చెయ్యరు ఇది. కానీ మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కుండలు వేడి చేసి చేస్తారు. కానీ ఇది ఈ కుండల్ని చూడంగానే తీసుకునే ఆలోచనలు వస్తాయి. దేనికంటే చాలా ఆకర్షిస్తున్నది. కానీ నీళ్లు మాత్రం దీంట్లో పోయడానికి, చల్లదనానికి పనికిరాని కుండలు ఇవి మనం చూసేది. చూడ్డానికి చాలా ఆకర్షణమై ఉంటుంది. ఇది చూడండి ఏ విధంగా ఆకర్షిస్తున్నది మనం ఇప్పుడు గమనిస్తున్నాం. కానీ పూర్ణ కుండల కిందనే ఇవి. మహారాష్ట్రకి చెందిన పూర్ణ కుండలు అనేది చాలా చల్లగా ఉంటాయి. ప్రస్తుతానికైతే పూర్ణ కుండలు లాగానే ఇవి ఉన్నాయి, కానీ పూర్ణ కుండలు కావు ఇవి. రాజస్థాన్ ఇవి చూడండి, ఇవి కూడా రాజస్థాన్ కుండలు. ఇవి చూడ్డానికి చాలా ఆకర్షితమై ఉంటాయి. చూడండి ఏ విధంగా ఇక్కడ అంటే కొన్ని శుభకార్యాల్లో, కొన్ని నాట్యాల్లోనే ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి రాజస్థానీ. ఇవి చూడడానికి ఆకర్షించే విధానంగా ఉంటాయి. దీంట్లో డిజైన్ ఉంటాయి మనం చూసేది. కానీ పూర్ణ మహారాష్ట్రకి చెందిన పూర్ణ కిందనే ఇవి. కానీ దీంట్లో మాత్రం నీళ్లు ఏ విధంగా ఉందో అదే విధంగానే కనపడతాయి. చల్లదనం ఎక్కువదనం కాదు ఇక్కడ మనం చూసేది. ఈ కుండలు అయితే తెలంగాణ. మనం దానికి మనం చెప్పే అవసరం లేదు. మన కుండల్ని మనం గుర్తుపట్టుకుంటాం. కానీ దీనికి తోడుగా ఈ యొక్క డెకరేషన్ ఇవి వస్తున్నాయి. డెకరేషన్ చూడంగానే వాడు కొనే ఆలోచనలు పోతున్నాడు. కానీ చల్లదనాన్ని మాత్రం కస్టమర్ గమనిస్తలేడు. మన తెలంగాణ మట్టి విడిసి ఇది ఎక్కడనో డెకరేషన్ మట్టి మీద చూడడానికి కొనేలాగా ఉన్నాడు. కానీ ఒరిజినల్ మాత్రం ఇక్కడ ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా. ఇవి తెలంగాణ మట్టి. ఇది ఈ కుండలు చాలా చల్లగా ఉంటాయి, మనం చూస్తున్నాం కదా. ఈ కుండల్ని మాత్రం పిడస్తానికైతే ఇక్కడ మూలానే వేసేసినారు. దేనికంటే కస్టమర్కి ఆకర్షించే విధంగా కుండలు కావాలని.